హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన జమాల్పూర్. అందరు బాగున్నారా? ఈరోజు పౌర్ణమి సోమవారము. నేను లక్ష్మీ అమ్మవారి పూజకి అంతా అలంకరించుకున్నాను. లక్ష్మీ అమ్మవారిని ఇలా మనం పౌర్ణమి రోజు లక్ష్మీ అమ్మవారిది, ఇంకా లలితాదేవి అమ్మవారిని, ఇంకా శివుని పూజ చేసుకుంటే చాలా మంచిది. నాకైతే ఈరోజు సోమవారంతో పాటు పౌర్ణమి అంతా కలిసి వచ్చింది. ఇలా లక్ష్మీ అమ్మవారికి, ఇంకా శివుని పూజ, ఇంకా లలితాదేవి అమ్మవారి పూజ చేసుకున్నాను. చాలా ఆనందం కలిగింది పూజ చేసుకొని. ఈరోజు పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఇట్లా ధనలక్ష్మి కొంచెం ఎప్పుడు రెడీ చేసుకుంటాను. ఇలా నేను రెడీ చేసుకుంటాను. అంతా బియ్యం పోసేసి కాయిన్స్ పెట్టేసుకొని అమ్మవారి ముందు పెట్టేసుకున్నాను. అంతా రెడీ చేసుకొని ఇలా లక్ష్మీ కొంచెం మొత్తం మనం ప్రతి నెలలో ఒక్కసారైనా ఇలా మనం అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటే చాలా మంచిది. మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. ఈరోజు పౌర్ణమి అని మనకి ఏవేవో బాధలు ఉంటాయి. మనకేదో ఒక గ్రహం వలన మనకి ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాని సొల్యూషన్ మనం నక్షత్ర దీపం హారతి అమ్మవారికి ఇస్తే చాలా మంచిది. ఇలా 27 ఒత్తులది నేను అంతా రెడీ చేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి పౌర్ణమి రోజు ఐశ్వర్య దీపం కూడా పెట్టుకున్నాను. అది ఉప్పు దీపము, ఇంకా క్షీర దీపము, ఇంకా కుబేర స్వామికి కూడా అంతా అలంకరించుకొని పూజలో పెట్టుకున్నాను. ఈరోజు సోమవారము పౌర్ణమి అమ్మవారి పూజ చేస్తుండగానే నాకు అమ్మవారి ఆశీర్వాదం దొరికింది. పైనుంచి పువ్వు పడింది. అమ్మవారి అనుగ్రహం నాకు కలిగింది. చాలా ఆనందం కలిగింది. ఇలా పూజ చేస్తుండగానే అమ్మవారు ప్రసన్నమై నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు. ఇలా అమ్మవారికి మనము పాల నైవేద్యం కూడా సమర్పించుకుంటే చాలా మంచిది. గోరువెచ్చని పాలు వేడి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఈరోజు పౌర్ణమి లలితాదేవి అమ్మవారిని కూడా పూజించుకుంటే మీకు ఏదైనా కోరికలు ఉన్నా తొందరగా నెరవేరుతాయి. మీరు అమ్మవారి ముందు మణిద్వీపవర్ణ చదువుకున్నా, మీకు ఏమైనా కోరికలున్నా, ఇల్లు కోసమైనా, మీకు మంచి జాబు, పెళ్ళి కోసమైనా ఇలా అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు కుర్మ జయంతి కూడా విష్ణుదేవుడు కుర్మ అవతారం ఎత్తిన రోజు. ఈరోజు మనము ఇలా కుర్మ అవతారం విష్ణుదేవునికి పూజించుకొని కుర్మ అవతారంని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. మనం ఈరోజు విష్ణుదేవుడి మనకి అనుగ్రహం దొరుకుతుంది. ఇలా కుర్మ అవతారం కుర్మ జయంతి రోజు ఇలా మనం పూజ చేసుకుంటే, ఈరోజు మనకి విశిష్టంగా పౌర్ణమి రోజు మనం ఎంత అమ్మవార్లని పూజించుకుంటే మనకి అంత అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. ఈరోజు మనము అమ్మవారికి కుంకుమ అర్చన సమర్పించుకొని, అమ్మవారికి పుష్పము, ఇంకా నైవేద్యము అంతా సమర్పించుకొని పూజ చేసుకుంటే మనకి అష్టైశ్వర్యం దొరుకుతుంది. ఇంకా ఈరోజు సోమవారము మనకి శివునిది మనము అభిషేకం చేసుకొని, ఆయనకి అష్టోత్తరం చేసుకొని, ఇలా నారికేల దీపం వెలిగించుకొని మనం ఏదైనా కోరుకున్నా తొందరగా మన కోరిక నెరవేరుతుంది. ఇలా లక్ష్మీ అమ్మవారి పూజ, గణేశుని పూజ, ఇంకా కుబేర స్వామి పూజ అంతా చేసుకొని మనము అష్టోత్తరాలన్నీ చదువుకొని ఇలా కుంకుమార్చన చేసుకోవాలి. శ్రీచక్రానికి అష్టోత్తరాలన్నీ చదువుకొని లక్ష్మీదేవికి మనకి అష్టలక్ష్మి స్తోత్రము, కనకదార స్తోత్రము మీకు వచ్చిందల్లా చదువుకొని, లేదా మనము ఫోన్లో అయినా వింటూ అయినా పూజ చేసుకుంటే కూడా మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, లలితాదేవి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. లలితాదేవికి మనం లలిత సహస్రనామం చదువుకోవాలి. ఈరోజు పౌర్ణమి రోజు అమ్మవారి అనుగ్రహం మనకి దొరుకుతుంది. ఇలా నారికేల దీపము శివుని దగ్గర వెలిగించుకొని మనం పూజ చేసుకోవాలి. ప్రదోష కాలంలో మనం అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఇలా లలితాదేవి అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారికి, ఇంకా శివుని పూజ చేసుకున్నాను. ఈరోజు నాకైతే చాలా ఆనందం కలిగింది. ఇలా మంగళహారతి చేసుకున్నాను. అంతా అష్టోత్తరాలు అన్నీ చేసేసుకొని పూజ అంతా మనకు వచ్చినవి అంతా చదువుకొని అష్టోత్తరము, లింగాష్టకము,
ఇంకా లలిత సహస్రనామము, లలిత చాలీస మనకు వచ్చిందల్లా చదువుకొని మనం భక్తితోటి మనం పూజ చేసుకుంటే, మనం శ్రద్ధతోటి పూజ చేసుకుంటే మన పనులన్నీ తొందరగా నెరవేరుతాయి. మనకి ఏదైనా దోషాలున్నా, మనకి నక్షత్రాలు ఇలా 27 ఒత్తులు మనం ఒక వెండి ప్లేట్లో లేదా రాగి ప్లేట్లో లేదా ఇత్తడి ప్లేట్లో ఇట్లా అంతా రెడీ చేసుకోవాలి. ఒత్తులన్నీ 27 ఒత్తులు నూనెలో అంతా పెట్టేసి ఇలా అంతా నానబెట్టేసి మనము అగరబత్తితో వెలిగించుకొని మనవి కోరికలు ఏమన్నా ఉన్నా, మన దోషాలు ఉన్నా, ఏదన్నా అన్నీ పోవాలని దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా స్మరిస్తూ లక్ష్మీదేవి అమ్మవారికి, లలితాదేవి అమ్మవారికి ఈ మంగళహారతి చేసుకొని నక్షత్ర హారతి చేసుకుంటే ప్రదోష కాలంలో పౌర్ణమి రోజు సాయంత్రం పూట మనము నక్షత్రాలకి ఇచ్చినంత మనకి ప్రాప్తం దొరుకుతుంది. ఇలా ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి, శుక్రవారం నాడు లేదా పండగ రోజు ఏదన్నా మంచి రోజు మనము లక్ష్మీదేవి అమ్మవారికి ఏకాదశి రోజు ఇలా నక్షత్ర హారతి చేసుకుంటే మనకి అష్టైశ్వర్యము, భోగ్యభాగ్యాలతోటి, లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో, లలితాదేవి అమ్మవారి అనుగ్రహంతో, శివుని అనుగ్రహంతో మనం అందరము బాగుంటాము. కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. ఇలా మణిద్వీపవర్ణ చదువుకొని లలితాదేవి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ఈ మంగళహారతి చేసుకుంటే నాకైతే చాలా ఆనందం కలిగింది. అమ్మవారికి ఈ మంగళహారతి చేస్తుంటే నక్షత్ర హారతి. శ్రీమాత్రే నమః, జయమా లక్ష్మి అని ఈ మంత్రం, ఓం నమ శివాయ అని మనం మంత్రం జపిస్తూ పూజ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.